ఒక పక్కన ఆత్మ సంబంధులమైన మనతో ప్రభు హెచ్చరిస్తూనే వాత్సల్యతతో కూడిన ఒక మాటను తెలియపరుస్తున్నాడు. పలుకుతున్న మాట ఏంటంటే, నీవు నా ధర్మశాస్త్రాన్ని మరిచితివి. ఏం చేసావు? మరిచితివి గనుక నేను ఎవరిని మర్చిపోతాడట? నీ కుమారులను, అంటే నీ గర్భమున పుట్టిన బిడ్డలను నేను మర్చిపోతాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవునిని మర్చిపోయింది ఎవరు? బాగా వినాలి. మనం. సన్నిధిని విడిచిపెట్టింది ఎవరు? మనం. సహవాసానికి దూరమైంది ఎవరు? మనం. దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికింది ఎవరు? మనం. మనకున్న శక్తి ఉన్నంత కాలం, యవన కాలములో ఇష్టానుసారంగా బ్రతికింది ఎవరు? మనం. ఎంతమంది చెప్పినా లోబడకుండా లోకంలో ఇష్టానుసారమైన భ్రష్టత్వానికి గురైపోయి బ్రతికింది ఎవరు? మనం. కనుక వాస్తవానికి ప్రభు మనలను శపించడమో లేదా మనలను మర్చిపోవడమో చేస్తే అది సబబే. ఎందుకంటే మనం ఆయనకు అనుకూలంగా లేం కనుక మనలను శిక్షించాడు, బాధలను అనుభవించే ఆ స్థితిలోనికి నడిపించాడు అనుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడ చాలా భయంకరమైన ఒక మాటను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు కానీ తల్లిదండ్రులుగా ఉన్నవారు మీరు కానీ నన్ను మర్చిపోతే నేను ఎవరిని మర్చిపోతా? ఆటోమేటిక్గా నువ్వు నా దగ్గరకు రాలేదు కాబట్టి, నువ్వు నన్ను అంగీకరించలేదు కాబట్టి, నా ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు కాబట్టి, దేవారాత్రాలు దాన్ని ధ్యానించట్లేదు కనుక నిన్ను ఎలాగో మర్చిపోతా. ఇది క్లియర్. అంతేకాక నీ పిల్లలను కూడా నేను మర్చిపోతాను. ఎంత భయంకరమైన మాట కదా! నీ పిల్లలను కూడా నేను మర్చిపోతాను అంటున్నాడంటే, ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుడు మర్చిపోతే ఏమవుద్ది? చెప్పండి, ఏమవుద్ది? దేవుడు మర్చిపోతే ఏమవుద్ది? చాలా మంది ప్రశ్నలు ఏంటి తెలుసా? మాకు ధనం ఉన్నదయ్యా, మాకు ఆస్తి ఉంది, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు డబ్బుకు కొద్దిగా ఉంది, ఏదనుకుంటే మేము అది చేయగలం, ఏదంటే అది కొనగలం, మాకు పెద్ద విశేషమేమీ కాదే, అయితే దేవుణ్ణి మర్చిపోతే ఏమైంది? పెద్ద కష్టమేమి లేదు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేఖనం ఏం మాట్లాడుతుందంటే, ఈ భూ సంబంధమైనవన్నీ నీవు నీ బిడ్డలకు సమకూర్చొచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీ దేవుడు నీ పిల్లల నుంచి దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, ఆత్మ సంబంధమైన దేవుని దీవెన లేకపోతే ఏమైద్దయ్యా అంటే, చూడండి ఏమవుద్దయ్యా అంటే, సంసోనుకు పట్టిన గతి పడుతుంది.